రష్యా జపాన్ తీర ప్రాంతాలు సునామీ భయంతో వణికిపోతున్నాయి. కామ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో ఆ ప్రభావం రష్యా జపాన్ తీర ప్రాంతాలను తాకింది. పలు చోట్ల రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్స్ వినిపించాయి. దీంతో పర్యాటకులు స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా హవాయి ప్రజలంతా తరలుతుండడంతో హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కార్లతో బారులు తీరాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అటు జపాన్ తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదము ఉంది. దాంతో షాంఘైలోని 28,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫోటోల కోసం తీరానికి వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది అమెరికా వాతావరణ విభాగం. ఒక్క అలతో సునామీ రాదని, అలలు పెద్ద సంఖ్యలో వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని వెల్లడించింది. సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి. రష్యాలోని తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. పసిఫిక్ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్ని కూడా తాకింది. సముద్రంలో కల్లోలం తీవ్రతకు నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలు తీరంలోకి విసిరేసినట్టుగా పడిపోయాయి. జపాన్లోని చింబా తీరంలో దృశ్యాలు వైరల్గా మారాయి. మరోవైపు ఇప్పటికే రేడియేషన్ లీకేజ్తో సమస్యాత్మకంగా మారిన ఫుకుషిమా డైచి అణు కేంద్రం నుంచి ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జపాన్లోని పసిఫిక్ తీరంలో ఉన్న కొన్ని దీవులను సునామీ అలలు చేరుకున్నాయి. టొకచాయ్ పోర్ట్లో 40 సెంటీమీటర్ల అలలు వచ్చాయి. ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్ల అలలు ఎగసి పడుతున్నాయి. దీంతో పాటు తోకు, కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు కనిపించాయి. హన్సంకిలో 30 సెంటీమీటర్ల ఎత్తున అలలు వచ్చినట్టుగా పేర్కొంటున్నాయి. సునామీ దెబ్బకు భారీగా తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చిన పరిస్థితి. రష్యాలోని తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. పసిఫిక్ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్ని కూడా తాకింది. సముద్రంలో కల్లోలం తీవ్రతకు నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలన్నీ తీరానికి విసిరేసినట్టుగా వచ్చిపడ్డాయి. జపాన్లోని చింబా తీరంలో దృశ్యాలు ఇవన్నీ కూడా. మరోవైపు ఇప్పటికే రేడియేషన్ లీకేజ్తో సమస్యాత్మకంగా మారిన ఫుకుషిమా డైచి అణు కేంద్రం నుంచి ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న జపాన్ ఎయిర్పోర్ట్లు కూడా సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. ఈశాన్య జపాన్లోని సెండాయ్ విమానాశ్రయాన్ని మూసేశారు. ఈ ప్రాంతానికి వచ్చే విమానాలను దారి మళ్లించారు. జపాన్ తీరంలో 2011 మార్చిలో 9 తీవ్రతతో వచ్చిన శక్తివంతమైన భూకంపం భారీ సునామీకి కారణమైంది. ఆ సమయంలో సముద్ర అలలు ఏకంగా 130 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఎగిశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తులో సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. మరో 2,500 మంది ఆచూకీ లేకుండా పోయింది. 1,20,000 ఇళ్లు పూర్తిగా నాశనం కాగా 2,70,000 నివాసాలు అప్పట్లో దెబ్బతిన్నట్టు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేశాయి. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ కూడా దెబ్బతింది. దీంతో ఆ కేంద్రం తీవ్రంగా దెబ్బతిని భారీగా రేడియేషన్ లీక్ అయింది. దీంతో కొన్నేళ్ల పాటు ఈ ప్రదేశం మొత్తం కలుషితమైపోయింది. దీనిని శుభ్రం చేయడానికి, కలుషితమైన నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి విడుదల చేయడానికి సుదీర్ఘకాలం పట్టింది.